తలనొప్పి ఎందుకు వస్తుందో వాటి లక్షణాల ద్వారా మనం గుర్తుపట్టొచ్చు. తలనొప్పి ఒక భాగం అంటే ముఖంలో ఒక భాగం రావటం, దాంతోపాటు ఎవరైనా మాట్లాడినప్పుడు లేకపోతే ఏమైనా లైట్లు చూసినప్పుడు తలనొప్పి ఎక్కువ అవటం, చీకటి గదిలో పడుకోవాలనిపించటం, ఏదైనా స్వీట్స్, చాక్లెట్స్, బేకరీ ప్రొడక్ట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ తాగినప్పుడు తలనొప్పి పెరుగుతూ ఉంటే ఇది స్పార్శ తలనొప్పి ఆర్ సింపుల్ మైగ్రేన్ అని మనం అంటాము. ఈ చెప్పిన సింపుల్ మైగ్రేన్ ఫీచర్స్తో పాటు మనకి తలనొప్పి వచ్చినప్పుడు కళ్ళలో మెరుపులుగా కనపడటం, కొంతమందికి రింగ్స్ ఫామ్స్లో కనపడుతుంటే, కొంతమందికి చిన్న చిన్న డాట్స్ ఫామ్లో కనపడుతుంటే, కొంత సమయం కనపడిన తర్వాత కనుచూపు అనేది మసకబారుతుంది. దాంతోపాటు ఒక కాలు చేయిలో కూడా తిమ్మిరి రావచ్చు. కొంతమందికి తలనొప్పి వచ్చినప్పుడు ఒక భాగంలో కంప్లీట్గా వీక్నెస్ వచ్చి తలనొప్పి క్లియర్ అవ్వగానే ఒక ½ అవర్ to 1 hour లోపు ఆ వీక్నెస్ కానీ ఆ స్పర్శ భాగంగా సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ క్లియర్ అవుతుందండి. దీన్ని మనం క్లాసికల్ మైగ్రేన్ ఆర్ ఏ కాంప్లికేటెడ్ మైగ్రేన్ అని మనం అంటాం. మనకి తలలో ఫ్రంటల్ పార్ట్ అంటే ముందల భాగం, నుదిటి భాగము, వెనకాల మెడ, తలలో కింద భాగం కనుక ఎఫెక్ట్ అయిపోయి రాత్రిపూట నిద్రలో ఎక్కువగా తలనొప్పి రావటము, నిద్ర డిస్టర్బెన్సెస్ ఉండటము ఉంటే దీన్ని మనం టెన్షన్ టైప్ హెడేక్ అంటాం. దీంట్లో మెయిన్ ఫీచర్ తలనొప్పితో పాటు ఈ కండరాలన్నీ బిగుతవటం అనేది జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ ప్రైమరీ హెడేక్ అండి. ఇంకో ఫార్మ్ ఆఫ్ హెడేక్ అండి మనకి కంటి భాగంలో తలనొప్పి రావటము, దాంతోపాటు ముక్కు కారటము, ఇది చాలా సివియర్ ఫార్మ్ ఆఫ్ హెడేక్. దీనికి కంట్లో నీరు రావటం, ముక్కు అంతా పట్టినట్టు ఉండటము. దీని యొక్క ప్యాటర్న్ ఏంటంటే రోజులో ఒకే టైంలో అంటే రాత్రిపూట కానీ పొద్దున పూట కానీ ఒకే టైంలో వస్తుంది. ఒక వారం 10 రోజులు వస్తుంది. చాలా సివియర్గా ఈ హెడేక్ అనేది ఉంటుంది. ఇది ఒక 1 week to 10 days వచ్చాక కంప్లీట్గా డిసప్పియర్ అయిపోతుంది. మళ్ళీ ఒక 6 monthsకి ఇది రిపీట్ అవుద్ది. దీన్ని మనం సైక్లిక్ హెడేక్ అంటాం. దీని మోస్ట్ కామన్ ఏంటంటే ఇందులో క్లస్టర్ హెడేక్ అంటాం. ఇది ట్రైజెమినల్ అటానమిక్ సెఫాలజియాస్ అంటాం. ఇది ట్రైజెమినల్ నర్వ్ స్టిమ్యులేట్ అవ్వటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి వస్తాయి. ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ప్రమాదకరమైన తలనొప్పులు ఏవి అనేవి. రాత్రి నిద్రలో తలనొప్పి వచ్చి నిద్రతో పాటు మనం డిస్టర్బెన్స్ జరిగి లేచిపోవటం, దాంతోపాటు తలనొప్పితో పాటు సివియర్గా వామిటింగ్స్ రావటం, జీవితంలో ఎప్పుడూ రాని తలనొప్పి రావటం, తలనొప్పితో పాటు కొన్నిసార్లు ఫిట్స్ లాగా రావటం, లేదా కాలు చేయి కొంచెం వీక్నెస్గా ఉండటం అనే ఫీచర్స్ ఉంటే ఇవి మోస్ట్లీ సెకండరీ హెడేక్ అండి. మెదడులో ఏదైనా లోపం వల్ల వచ్చిందనేది మనం ఐడెంటిఫై చేసి వెంటనే మనం న్యూరాలజీ కన్సల్టేషన్ అనేది మనం తీసుకొని సరైన వైద్యం చేసుకోవాలండి.